అందరికీ నమస్కారం. జనరల్ ఇంగ్లీష్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, బీహెచ్ఎం ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్‌లో ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అయ్యేలా 8th లెసన్ ఎసెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్. జే బ్రౌనోస్కీ దీని యొక్క రైటర్ ఇతను. ఎసెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్‌కి సంబంధించిన దాని గురించి మనకున్న సెన్స్ గురించి అనమాట. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇక ఇంట్రడక్షన్‌లోకి వెళ్తే పరిచయంలో డాక్టర్ జే బ్రౌనోస్కీ ఈజ్ ఏ నోటెడ్ మ్యాథమెటిషియన్. ఇతను గుర్తించదగిన మ్యాథమెటిషియన్ అనమాట. ఈజ్ ఆల్సో గణిత శాస్త్రవేత్తలాగా అంటే గణిత పితామహ అంటే గణితానికి సంబంధించిన వ్యక్తి. ఈజ్ ఆల్సో నోన్ ఫర్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ది రిలేషన్స్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైన్స్ ఆన్ లైఫ్. ఇతనికి ఇంకా ఆర్ట్స్ మీద ఇంకా సైన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందంట. వాటి గురించి కూడా చాలా తెలుసు. అలాగే ఇతనికి సైన్స్ని లైఫ్లో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది కూడా తెలుసు అనమాట. He was member of the team that visited Japan to report on the damage caused by the atomic bomb. ఆటమిక్ బాంబ్కి సంబంధించి జపాన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ అనేది ఇవ్వవలసిన టీంలో ఇతను కూడా ఒక మెంబర్. ది వాస్ట్ డిస్ట్రక్షన్ caused by the bomb has led many people focus on the value of science and its spectacular progress. సైన్స్కి సంబంధించి అద్భుతమైన పురోగతిని సాధించే ఈ డిస్ట్రక్షన్స్లో సైన్స్ కూడా ఒక భాగం అనమాట. పీపుల్ అంతా దీనిపై ఫోకస్ అంటే జనం అంతా దీన్ని ఫోకస్ చేస్తున్నారు దీని గురించి తెలుసుకోవడానికి. డాక్టర్ బ్రాన్స్కీ అదర్ పబ్లికేషన్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ది పోయిట్స్ డిఫెన్స్, ది కామన్ సెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ ది ఎసెంట్ ఆఫ్ మ్యాన్. ఈ పబ్లికేషన్స్ అనేవి జనరల్ ఇంట్రెస్ట్ అనమాట నార్మల్గా. ఏ సెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ హిస్ టాక్ ప్రింటెడ్ ఇన్ క్లాసిక్ ఇన్ సైన్స్ ఎడిటెడ్ బై ఇయన్ డాక్ ఆండ్రాయిడ్ చేత ఎడిట్ చేయబడిన ఎసెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అనేది ఒక క్లాసికల్ సైన్స్లో చిన్న పార్ట్ అనమాట, తీసుకున్న చిన్న పార్ట్. ఇన్ దిస్ పీస్ హీ ఎబుల్ షోస్ దట్ ద ఫాల్ట్ లైస్ నాట్ విత్ సైన్స్ బట్ విత్ మ్యాన్స్ ఫెయిల్యూర్ టు కమ్ టు టర్మ్స్ విత్ ది ప్లేస్ ఆఫ్ సైన్స్ ఇన్ ది లైఫ్ అండ్ వరల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక సమర్థవంతమైన విషయాన్ని లేదు ఫాల్ట్స్ లేదంటే అబద్ధాలు వీటన్నిటితో సైన్స్ లేదంటే బట్ విత్ మ్యాన్స్ ఫెయిల్యూర్ లేదంటే మనిషి ఫెయిల్ అవ్వటం టు కమ్ టు టర్మ్స్ విత్ ది ప్లేస్ ఆఫ్ సైన్స్ ఇన్ హిస్ లైఫ్ అండ్ వరల్డ్. వీటన్నిటికీ సైన్స్ని లైఫ్లోకి తీసుకురాకపోవడం ఒక కారణంగా చెప్తున్నారన్నమాట. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్టయితే థింక్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. నిజమైన దృష్టితో సైన్స్ గురించి ఆలోచించడం. నో దట్ ద ఫ్యూచర్ బిలాంగ్స్ నాట్ ఓన్లీ టు సైన్స్ బట్ ఆల్సో టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్. సైన్స్ అనేది కేవలం మనం నార్మల్గా ఏమనుకుంటారు, సైంటిస్ట్కి సంబంధించి ఆ టైప్లో ఫీల్ అవుతుంటారు కదా, అది సైంటిస్ట్కి కాంట్రిబ్యూషన్ మాత్రమే కాదు, అది ఇంకా ఏ కోవకు చెందుతుంది, ఫ్యూచర్ అంటే మన భవిష్యత్తుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డ్రగ్రీ అండ్ డిసీజ్ డ్యూ టు సైంటిఫిక్ ఇన్వెంటేషన్స్. మనం కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతూ ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా, కొత్త రకాలవి, వాటన్నిటిని ఫ్రీగా తీసుకోగలిగేలా ఉండాలి. నో దట్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ సైన్స్ అర్థం చేసుకోవడానికి ఏం పెద్ద కష్టతరం అయితే కాదు. కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ ది వాల్యూస్ ఆఫ్ సైన్స్ ఆర్ హ్యూమన్ వాల్యూస్. అంతిమంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే సైన్స్ అనేది హ్యూమన్ వాల్యూస్కి సరితూగుతుంది, అంటే దాని గురించి చెప్తున్నారు. ఇట్స్ అచీవ్మెంట్స్ ఆర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ మ్యాన్. సైన్స్ని మనం సాధిస్తే మనిషి మనుగడకు ఉపయోగపడుతుంది కాబట్టి మనిషి ఏదో ఒకటి సాధించినట్లే అన్నట్టుగా. ఇక సారాంశం చూసుకున్నట్టయితే డాక్టర్ బ్రౌనోస్కీ టెల్ us అబౌట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైన్స్ ఆన్ మ్యాన్స్ లైఫ్. మనిషి జీవితంలో సైన్స్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుందో చెప్తున్నారన్నమాట. చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాంక్ మేడ్ ఏ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఆన్ సాండ్యూ ప్లాంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చార్లెస్ డార్విన్ ఇంకా అతని కొడుకు ఫ్రాంక్ ఏం చేశారంట, ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారంట. దేని మీద, సాండ్యూ ప్లాంట్ మీద. ది ప్లాంట్ క్లోజెస్ ఇట్స్ లీవ్స్ వెన్ ఏ ఫ్లై సెటిల్స్ ఆన్ ఇట్. ఈ ప్లాంట్ మీద చూస్తున్నప్పుడు వాటి యొక్క ఆకులు ఉంటాయి కదా, ఏదైనా ఒక ఫ్లై అంటే ఒక కీటకం కానీ క్రిమి కానీ దాని మీద పడుతున్నప్పుడు సెటిల్స్ ఆన్ ఇట్, దాని మీద పడుతున్నప్పుడు ఆ ప్లాంట్ క్లోజ్ అవుతుందంట, అది దాని యొక్క లీవ్స్. హీ ఫౌండ్ ది క్యాసెస్ 1 by 1. దానికి ఏంటి కారణాలనేవి ఒకటిగా తెలుసుకున్నారు. హీ మేడ్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్. అతను చాలా పరిశోధనలు చేశారు. హీ డిస్కవర్డ్ ది ఎవల్యూషన్ ఆఫ్
మనిషి యొక్క ఎవాల్యుయేషన్ కూడా ఇతను కనుక్కున్నారు. డార్విన్ హ్యాడ్ చేంజ్డ్ అవర్ వరల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్. మనం ప్రకృతిని అర్థం చేసుకునే విధానం మొత్తాన్ని ఈ డార్విన్ అనే శాస్త్రవేత్త మార్చారు. క్లోరెలా వాజ్ మోర్ కామన్ ఇన్ ఇంగ్లాండ్ దాన్ ఫ్లూ. కలరా అది ఒక ఫ్లూ కదా, ఇంగ్లాండ్లో అది చాలా కామన్ అనమాట. సైన్స్ హ్యాడ్ బ్రాట్ రివల్యూషనరీ చేంజ్ ఇన్ లండన్. కానీ ఈ సైన్స్ అక్కడ చాలా మార్పు అనేది తీసుకొచ్చింది. ది డెత్ రేట్ కమ్ డౌన్. ఒక్కసారిగా మృతుల రేటు తగ్గింది. ది పాపులేషన్ ఇంక్రీజ్. పాపులేషన్ పెరిగింది. డిసీజ్ వర్ కట్టెడ్. అక్కడ ఉన్న వ్యాధి అనేది తగ్గబడింది, క్రిమి అనేది తగ్గబడింది. ఆల్ దిస్ ఇస్ డన్ ఓన్లీ బై సైన్స్. ఇవన్నీ కూడా కేవలం సైన్స్ కారణంగానే జరిగినాయి. ఓకే, అకార్డింగ్ టు బ్రాన్స్కీ, సైన్స్ హ్యాస్ మేడ్ మ్యాన్స్ లైఫ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ వితౌట్ ది ఫియర్ ఆఫ్ డార్చరీ అండ్ డిసీజెస్. ఇక్కడ సైన్స్ అనేది మనిషి యొక్క జీవితాన్ని సులభతరం చేస్తుంది, హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఈ డిసీజెస్కి వాటి గురించి భయపడడం అనేది కూడా తగ్గించగలుగుతుంది. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్. అది లైఫ్ యొక్క స్పాన్ పెంచుతుంది. సైన్స్ ఈజ్ ఏ మిరాకిల్. సైన్స్ అనేది ఒక అద్భుతం. సైంటిస్ట్ ఆర్ నాట్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. సైంటిస్టులు ఏమి పెద్ద కొత్తగా సూపర్ హ్యూమన్ బీయింగ్స్ ఏమి కాదు. సైన్స్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్. సైన్స్ మ్యాజిక్ కూడా కాదు. సైంటిస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఫ్యూచర్ బట్ పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఫ్యూచర్. సైంటిస్ట్కి ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంటుంది, కానీ ప్రజలైతే భయపడుతుంటారు. దే మిస్అండర్స్టూడ్ ది మార్వెల్స్ ఆఫ్ సైన్స్. వాళ్ళు సైన్స్తో జరిగే అద్భుతాలను అపార్థం చేసుకుంటారు. సమ్టైమ్స్ ది రీసెర్చెస్ ఆఫ్ ది సైంటిస్ట్ లీడ్ టు ది ఇన్వెంటేషన్ ఆఫ్ పెన్సిలిన్, జెట్ ఇంజిన్ ఆర్ న్యూక్లియర్ ఫిజన్. సమ్టైమ్స్ ది రీసెర్చెస్ ఆఫ్ ది సైంటిస్ట్, కొన్నిసార్లుగా రీసెర్చ్ చేసి కనుగొనే సైంటిస్టులు ఆ ఇన్వెన్షన్స్ ఏంటి, పెన్సిలిన్ కూడా సైంటిస్ట్ కనుక్కుంటేనే కదా తెలిసింది. అలాగే జెట్ ఇంజిన్, ఇంకా న్యూక్లియర్ ఫిజన్ అనేవి, ఇవన్నీ కూడా తెలుసుకుని వివిధ రంగాల్లో యూజ్ చేస్తున్నాం దీన్ని. ది లే మ్యాన్ డస్ నాట్ నో ది పవర్ ఆఫ్ సైన్స్. కొంతమందికి సైన్స్కి సంబంధించిన పవర్ గురించి పెద్దగా తెలియదు. హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ హెల్ప్లెస్. అతను నిస్సహాయుడిగా ఫీల్ అవుతూ ఉంటాడు. టు ఏ లే మ్యాన్ సైన్స్ ఇస్ ది న్యూ మ్యాజిక్. సైన్స్ అనేది కొత్త మ్యాజిక్. బట్ హిజ్ ఐడియా ఈజ్ రాంగ్. కానీ వాళ్ళ ఐడియా అనేది తప్పు. ది ఇన్వెన్షన్స్ ఆఫ్ ఆటమ్ బాంబ్ మే బీ డేంజరస్. ఆటమ్ బాంబ్ అని దాని యొక్క ఇన్వెన్షన్ అదే డేంజరే. పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ సైంటిస్ట్. దానివల్ల సైంటిస్టులు అంటే భయపడేవారు ప్రజలు. వి నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ది న్యూ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ ది సైంటిస్ట్. మనం దాని గురించి అర్థం చేసుకుని సైంటిస్ట్ అనే వాళ్ళని ఎంకరేజ్ చేయలేదంట. సైన్స్ ఈజ్ నాట్ ఫర్ సైంటిస్ట్స్ ఓన్లీ. సైన్స్ కేవలం సైంటిస్టులకి మాత్రమే చెందింది కాదు. వీ మస్ట్ లెర్న్ దట్ ద ఐడియాస్ ఆఫ్ సైన్స్ ఆర్ మేకింగ్ ది వరల్డ్. మనం ఈ సైన్స్లో ఉన్న ఐడియాస్ని నేర్చుకుని సైన్స్ ద్వారా మళ్ళీ రీమేక్ చేయాలన్నమాట వరల్డ్ని. నాట్ ఇట్స్ మెకానికల్ అచీవ్మెంట్స్ని కాదు, సైన్స్ని ఉపయోగించుకుని మనకి భూమి మీద జరుగుతున్న భూమి నాశనం అయిన దాన్ని హీల్ చేయే విధంగా మనం హీల్ చేయగలగాలి. ఆ విధంగా సైన్స్ని యూజ్ చేయాలి. ది వాల్యూస్ ఆఫ్ సైన్స్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి సైన్స్కి సంబంధించి వాల్యూస్ అనేవి ఉంటాయి. హానెస్టీ, టాలరెన్స్, ఇండిపెండెన్స్, కామన్ సెన్స్ అండ్ సింగిల్నెసెస్ ఆర్ సమ్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్. ఇప్పుడు చెప్పిన కొన్ని దీనికి సంబంధించిన వాల్యూస్ అనమాట. దిస్ బ్రాన్స్కీ షో దట్ ద ఫాల్ట్ లైస్ నాట్ విచ్ సైన్స్ బట్ మ్యాన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రాన్స్కి ఏం చూపిస్తున్నారంట, దట్ ద ఫాల్ట్ లైస్. ఇక్కడ ఏంటంటే అబద్ధం చెప్పడం అనేది నాట్ విత్ సైన్స్తో అబద్ధం చెప్పడం జరగదు, బట్ మ్యాన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్. కానీ మానవుడి యొక్క ఫెయిల్యూర్కి ఫ్యూచర్లో ఇది కారణమవుతుంది. సెన్స్ ఉండాలి. ఓకే, ఇంకా గ్లాసరీ ఇంకా నోట్స్ చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు ది కాన్సెప్ట్ చూసినట్టయితే, దే హ్యావ్ బీన్ అవర్ లిబరేషన్స్. ఎవ్రీ మెషిన్ హ్యాస్ బీన్ ఏ లిబరేటర్ ఆర్ దే హ్యావ్ ఫ్రీడ్ us ఫ్రమ్ డ్రగరీ అండ్ డిజీజ్ అండ్ ఇగ్నోరెన్స్. ఈ విధమైన చూసినప్పుడు మనం ఈ లెసన్ నుంచి వచ్చినది అని గుర్తించగలగాలి. మనం కనీసం ఈ తెలుగులో చెప్తాం కదా కవి పరిచయం అని, ఆ విధంగా ఇది ఏ లెసన్ది దాని యొక్క రైటర్ రాసినప్పటికీ ఎంతో కొన్ని మార్క్స్ అనేవి పడుతుంటాయి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ఎసెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ రిటన్ బై జే బ్రాన్స్కీ. ది రైటర్ సెస్ దట్ సైన్స్ హ్యాస్ చేంజ్డ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ మ్యాన్.
It has brought revolutionary changes. Science has invented machines like lindotype and X-ray. Man got himself freed from drudgery and fatigue. Science gave him comfort and leisure. Every mission is a liberation of man from drudgery, disease, and ignorance. The first thing, we are not afraid of the future because of a bomb. We are afraid of bombs because we have no faith in them. This passage is taken from the lesson Essence of the Future written by J. Bronsky. Bronsky drives away the false fears of the layman about the destructions of bomb. People are afraid of bombs. They blame the scientists and also the destructive atomic bombs. The bomb is not the root cause of their fear. They have no faith in themselves and their future. These false ideas lead the layman to misunderstand science and scientists. ఓకే, ఇక కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ చూసినట్టయితే, థింక్ ఆఫ్ ఎ గెయిన్ ఇన్ లైఫ్ అండ్ హెల్త్ అలోన్, ఎ పాపులేషన్ విచ్ హ్యాడ్ జస్ట్ టాప్డ్ 50 million, ది ఇన్ఫాంట్ డెత్ రేట్ కట్ బై 80 or 90%, and the span of life enlarged by the least 20 at least 25 years. The sever and the fertilizer have done that, and the linotype and the X-ray show and the statistician puzzling over inheritance. They have been real liberators. Every mission has been a liberator. What are the real gains of science? The cut in infant death rate and the increase in lifespan are the real gains of science. Mention two liberators pointed here. The fertilizer and the X-ray tube are the liberators. Who is the liberator mentioned here? Every mission is a liberator of man. What is the statistician puzzling over? The statistician is puzzling over the theory of inheritance. What is meant by span of life? Span of life means length in time. They are afraid of the future, and if you ask them why, they conveniently blame the atom bomb. But the atomic bomb is only the scapegoat for our fears. We are not afraid of the future because of a bomb. We are afraid of bombs because we have no faith in the future. We no longer have faith in our ability as individuals or as nations to control our own future. That loss of confidence has not sprung overnight from the inventions of a weapon. What are people afraid of? People are afraid of the future. What are we afraid of? Bombs. We are afraid of bombs because we have no faith in the future. What is meant by scapegoat? A scapegoat means that which is made to bear the blame for the wrongs of others. What is our great failure? Our great failure is a lack of confidence in our ability to control our own future. What is meant by overnight? Overnight means within a short time. Unworked comprehensive packages చూడండి. We owe that miracle to science, and it is a miracle. But the scientists who have worked it have been neither gods nor witch doctors. They have been men who had faith in the future, and they have used no magic. What they have used is at bottom only Darwin's method, because the method is science. Science is experiment. Science is trying things. It is trying each possible alternative in turn intelligently and systematically, and throwing away what won't work and accepting what will, no matter how I goes against our prejudice. Okay, ఇక్కడ క్వశ్చన్ చూడండి. హూ హ్యావ్ కాజర్ ది మిరాకిల్? దాని యొక్క ఆన్సర్ చూడండి. Scientists have caused the miracles. Who is Darwin? Darwin is a great scientist. What is science? Science is an experiment, and it is trying things intelligently and systematically. Who have faith in future? Scientists have faith in the future. Have they used any magic? No, they have not used any magic. They used only Darwin's method. That method is science. This is not a secret or a mysterious progress. If it sometimes seems so, that is just because the day-to-day work of science is so unspectacular. You hear nothing from the research
worker for years, and then suddenly there is the result in the headlines. Penicillin or the jet engine or nuclear fission. No one tells the layman about the years of experiment and failure. How is he to know what has not been done, or to guess the labor of what has? What is he to think but marvel at the skill of science and to fear its power? Okay, ఇక్కడ క్వశ్చన్ చూడండి. What is not a secret? Scientific discovery is not a secret. Why does not science seem mysterious? Science does not seem mysterious because it may not be specular. What are the inventions mentioned here? Penicillin, jet engine, or nuclear fission are the inventions mentioned here. How does a layman react to scientific discovery? A layman reacts to scientific discovery with fear. Why does the progress of science appear mysterious to the layman? The layman is not told about the years of experiment and failure, so the progress of science appears mysterious to the layman. Okay, short answer questions చూడండి. What did Darwin want to know? Darwin wanted to know exactly what makes the insect eating plant close its leaves when a fly settles on it. What was Darwin content with? Darwin could never get to the bottom of what makes the plant close its leaves. But he was well content when his next generation answers the questions. What distresses the writer? The writer is greatly distressed to see that many people are afraid of the future of the science together. In what way has every mission been a liberator? Every mission is a liberator. Mission have freed us from drudgery, disease, ignorance, and mystery. What is science? Science is experiment. Science is trying things. It is trying each possible alternative intelligently and systematically. It throws away what won't work. It accepts what works. Why does the progress of science appears mysterious to the layman? The day-to-day work of science is so unspecular. We had nothing from the research worker for years. Then suddenly there is the result of the researchers in the headlines. The layman does not know the years of experiment and failures. So the progress of science seems mysterious. Why do we let the new knowledge slip from us? We cling to our prejudice and we do not care about the future. We do not feel equal to the new ideas. We are told that scientist is mysterious and difficult. So we let the new knowledge slip from us. How can nations bring about a change in our own generation? It is in our power to bring about a change in our generation. As nations, we can apply the realism of science to the evidence of state holding to what works are throwing away what does not. As individuals, we can grasp the common sense ideas of science. What is our great future? As individuals and as nation, we have failed to face the place of science in our world. We even refuse to face the place of science in our world. What is the history of science teaches? The history of science teaches that very fundamental discovery has in the end brought more good than harm to man. What are the values of science? The values of science are human values, honesty, tolerance, independence, common sense, and singleness of mind. The achievements of science are among the great achievements of man. Okay, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వచ్చి వాట్ పెయిన్స్ ది రైటర్ ఈజ్ పీపుల్స్. Fear of the future and of science. The real gain of science has been in life and health. The miracle to writer refers to is caused by scientist. A layman reacts to a scientific discovery with a sense of fear. The atomic bomb is the scapegoat for our fears. This means we have fears about the future. People's lack of confidence in their ability to control the future is due to their failure to see the value of science.
What has been changing the world really is the ideas of science. Disaster will overtake us if we do not bring science into our life and thought. పాసిబుల్ క్వశ్చన్స్ చూడండి ఈ లెసన్ నుంచి. వాట్ అడ్వైస్ డస్ బ్రాన్స్కి గివ్ టు ది లేమన్ అబౌట్ సైన్స్? లేమన్ గురించి సైన్స్ గురించి ఏ విధంగా ఉంటున్నారు అన్నది అడ్వైస్ చేయండి బ్రాన్స్కి ఆధారంగా అని చెప్తున్నారు. ఇక్కడ ఏముంది, లెమన్ గురించి ఏమైతే మనం ప్యాసేజ్లో తెలుసుకున్నామో అదే కొంచెం అండర్స్టాండ్ చేసుకుని రాసుకోండి. సమ్మరైజ్ బ్రీఫ్లీ బ్రాన్స్కీస్ వ్యూస్ అబౌట్ సైన్స్ అండ్ సైంటిస్ట్. డిస్క్రైబ్ బ్రీఫ్లీ హౌ వీఆర్ బెటర్ ఆఫ్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్. మనం మన పూర్వీకుల కన్నా ఏ విధంగా బెటర్గా ఉన్నాము అని డిస్క్రైబ్ చేసి రాయమని చెప్తున్నారు, వర్ణిస్తూ రాయమని చెప్తున్నారు బ్రీఫ్గా. వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ బాంబ్స్ బికాస్ వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ది ఫ్యూచర్. ఎక్స్ప్లెయిన్. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ.